మీ అందరికీ గుడ్ న్యూస్, 20% ఆఫ్ మనం అందిస్తున్నాం. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా మన యాప్లో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అనేది లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఆఫర్ని వినియోగించుకోవచ్చు. లేదా యాప్లో మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకోండి. పేమెంట్ పేజ్లో మీకు కూపన్ కోడ్స్ వస్తాయి. కూపన్ కోడ్ అప్లై చేసి ఈ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఆఫ్లైన్కి కనీ విని ఎరుగని ఆఫర్ అనేది తీసుకొస్తున్నాం. కేవలం 35,000 రూపాయలకి, యాక్చువల్గా 45,000 రూపాయలు ఫీ, 45,000 రూపీస్ ఫీ కాస్త మీకు 35కి అందిస్తున్నాను. ఎడిషనల్గా మనకి 20% ఆఫ్ అప్లై చేస్తే ఇట్ విల్ బి అవైలబుల్ ఎట్ జస్ట్ 28,000, 28,000 రూపాయలకి ఆఫ్లైన్లో జిఎస్ ప్లస్ సిసాట్ అలాంగ్ విత్ 19 బుక్స్ మనం కవర్ చేస్తున్నాం. సో ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు, వినియోగించుకోండి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. క్లాసెస్ ఎలా అవుతాయని అన్నీ తెలుసుకున్నాకే మీరు జాయిన్ అవ్వండి. సూపర్బ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనకి ఆన్లైన్లో జిఎస్ ప్రిలిమ్స్ కంబైన్స్ 30,000కి వస్తుంది, ఆప్షనల్ 25కి వస్తుంది. ఈ రెండింటిపైన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డెమోస్ చెక్ చేయండి, అన్నీ చూశాక నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సిఈపిఏ ఇండియా వాంట్స్ సౌత్ కొరియా టు డ్రాప్ టారిఫ్స్ ఆన్ సమ్ ఐటమ్స్. టారిఫ్ అంటే ఏంటి? సుంకాలు. అంటే విదేశాల నుంచి మన దేశానికి ఏదైనా ఐటమ్ వస్తే దాని మీద మనం వేస్తాం చూడండి, సుంకం, దాన్ని మనం టారిఫ్ అంటాం. అలాగే మన దేశం నుంచి సౌత్ కొరియాకి ఏదైనా వెళ్తే సౌత్ కొరియా వాళ్ళు కూడా సుంకాలు వేస్తారు, అది కూడా టారిఫే. సో రెండు దేశాల మధ్య ఈ టారిఫ్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఏ రెండు దేశాల మధ్య అయినా సరే వాళ్ళ ఐటమ్స్ పైన వీళ్ళ ఐటమ్స్ పైన వాళ్ళు టారిఫ్స్ వేసుకుంటారు. అయితే ఈ టారిఫ్ రిడక్షన్ కోసం జనరల్గా ఈ కంట్రీస్ అనేవి డిఫరెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేస్తాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి, అలాగే ఈ సిఈపిఏ అనే అగ్రిమెంట్ ఒకటి. ఇట్లా రకరకాల అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండు ఎఫ్టీఏ, పీటీఏ లాంటి అగ్రిమెంట్స్ అనేవి దే ఓన్లీ టాక్ అబౌట్ టారిఫ్ రిడక్షన్ గురించి మాత్రమే మాట్లాడతాయి. కానీ ఇంకో రెండు అగ్రిమెంట్స్ ఉన్నాయి, సిఈసిఏ, సిఈపిఏ. ఇట్లాంటి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇలాంటి అగ్రిమెంట్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ టారిఫ్ రిడక్షన్ మాత్రమే కాదు, దీంతోపాటు దే ఆల్సో డిస్కస్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి ఉన్న పద్ధతులు, పాలసీస్, దానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే రూల్స్ అనేవి సింప్లిఫై చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఎడిషనల్గా మనకి మూమెంట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ కంట్రీ వాళ్ళు మన దేశానికి వచ్చి పని చేసుకోవాలనుకున్నా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయాలనుకున్నా. ఇక్కడ చూడండి మీరు, ఇవి ఏంటంటే దిస్ ఈజ్ మూమెంట్ ఆఫ్ గుడ్స్, ఇవన్నీ మూమెంటే. ఇదేమో మూమెంట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఫండ్స్, మన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడం, అక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం. ఇది మూమెంట్ ఆఫ్ పీపుల్. మూమెంట్ ఆఫ్ గుడ్స్, సర్వీసెస్ టారిఫ్లోకి వస్తాయి. మూమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుంది. మూమెంట్ ఆఫ్ పీపుల్ అంటే అది ప్రజలు, అంటే ఇక్కడ వేసా పాలసీ ఇలా అంటారు, మన వాళ్ళు అక్కడ పని చేయడం, అక్కడ వాళ్ళు ఇక్కడ పని, ఇలాంటివన్నీ కూడా ఈ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్స్లో డిస్కస్ చేస్తారు. సిఈపిఏకి, ఎఫ్టీఏ, పీటీఏకి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్టీఏ, పీటీఏలో ఓన్లీ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టారిఫ్ గురించి మాత్రమే మాట్లాడతారు. వీటిల్లో దానికంటే డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి మనకి మధ్యలో ఈ సైన్ ఎప్పుడు సైన్ చేశారంటే మనకి 2007, 2009 ప్రాంతంలో రెండు దేశాల మధ్య సిఈపిఏ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. ఆ సైన్ అవ్వడానికి ముందు ఇండియా నుంచి వాళ్ళకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ $3.4 బిలియన్ ఉండేవి, ఇంపోర్ట్స్ $7.3 బిలియన్ ఉండేవి. ఓవరాల్గా అరౌండ్ $4 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉండేది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. సిఈపిఏ సైన్ చేసిన తర్వాత 2022-24 ప్రాంతం డేటా తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఏమో $7.1 బిలియన్ పెరిగాయి, మంచిదే. కానీ ఇంపోర్ట్స్ ఇంకా పెరిగిపోయాయి, $19.9 బిలియన్ పెరిగిపోయి, దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోయింది, $12.8 బిలియన్ పెరిగిపోయింది. అంటే ఈ సిఈపిఏని ఎవరు ఎక్కువ వాడుకున్నారంటే వాళ్ళు వాడుకున్నారు. దీన్ని ఉపయోగించి వాళ్ళు మన దేశానికి ఎక్స్పోర్ట్స్ బాగా పెంచుకున్నారు. కానీ మన దేశం నుంచి వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అంతగా పెంచుకోలేదు. సో ఈ సిఈపిఏ వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగమైందంటే మనకి సౌత్ కొరియాకి ఎక్కువగా ఉపయోగమైంది. అందుకని ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే కొన్ని ఐటమ్స్ మీద మీరు టారిఫ్స్ తగ్గించండి, మేము ఎక్స్పోర్ట్ చేస్తున్న చాలా ఐటమ్స్ మీద మీరు టారిఫ్స్ ఇంకా వేస్తున్నారు, తగ్గించండి అని చెప్పి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీట్, మిల్క్, ఫ్రూట్స్, ఫిష్, స్టోన్స్, యాన్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా దేవర్ exempted or protected against steep cuts in the India-Korea. మనకేంటంటే బేసికల్గా ఇవి
ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ స్టీప్ కట్స్ ఇన్ ది ఇండియా కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. వీటన్నిటికీ కూడా టారిఫ్ వేయకూడదు, లేదా బాగా తక్కువ వేయాలి. మీరు వేసిన దాని మీద చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రం వేయాలి. అది చేశారు. అయినప్పటికీ సౌత్ కొరియా దీన్ని ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వకపోవడం వల్ల ఇండియా నష్టపోతుంది అని ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్ ఆర్టికల్ చూడండి. సెబీ టైటన్స్ రూల్స్ టు కర్బ్ మ్యూల్ అకౌంట్ ట్రేడింగ్. ఇక్కడ మ్యూల్ అకౌంట్ అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇది మీరు తెలుసుకోవాలి, అందుకోసమే ఈ ఆర్టికల్ తీసుకున్నాను. రిమైనింగ్ న్యూస్ మీకు అవసరం లేదు. అసలు మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అర్థం? జనరల్గా చెప్పాలంటే, ఇప్పుడు యు ఆర్ ఏ పర్సన్, యూ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్, ఓకే. దెన్ దెర్ ఈజ్ ఎ ఫ్రాడ్స్టర్. వీడొక ఫ్రాడ్స్టర్, ఒక స్కామ్స్టర్ ఉన్నాడు. ఫ్రాడ్స్టర్ ఉన్నాడు. వీడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి, వీడు ఇల్లీగల్గా సంపాదించుకున్న డబ్బు నీ అకౌంట్కి పంపించి, నీ అకౌంట్ నుంచి మళ్ళీ ఇంకో అకౌంట్కి అలా మూవ్ చేసే ప్లాన్ వేసుకున్నాడు. అది నీతో డిస్కస్ చేశాడు. నువ్విప్పుడు ఈ ఇల్లీగల్గా సంపాదించిన మనీ, అంటే మనకి ఈ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి తప్పుడు యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది నీ అకౌంట్లో వేయడానికి నువ్వు ఒప్పుకున్నావు అనుకో. ఎయిదర్ అతను కమిషన్ ఇస్తాడని కక్కుర్తుపడి, లేక అది తప్పుడు మనీ అని తెలియక, ఎయిదర్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ నీ అకౌంట్ని ఇలాంటి తప్పుడు మనీని యూజ్ చేయడం, తప్పుడు మనీ స్టోర్ చేసుకోవడానికి నువ్వు ఉపయోగిస్తే, దెన్ దట్ బికమ్స్ ఎ మ్యూల్ అకౌంట్. సింపుల్గా చెప్పాలంటే మ్యూల్ అకౌంట్స్ ఆర్ బ్యాంక్ అకౌంట్స్ దట్ పీపుల్ ఎయిదర్ ఇంటెన్షనల్లీ ఆర్ వితౌట్ రియలైజింగ్ ఇట్, అంటే అన్ఇంటెన్షనల్లీ అలో క్రిమినల్స్ టు యూజ్ టు హైడ్ అండ్ మూవ్ స్టోలెన్ ఆర్ బ్యాడ్ మనీ, డర్టీ మనీ అంటాం. అంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి నీ అకౌంట్ని వాడేసుకున్నారు అనుకోండి, అప్పుడు నీ అకౌంట్ మ్యూల్ అకౌంట్ అయిపోతుంది. అలా జరగకుండా చూడండి, టైట్ చేయండి రూల్స్ అని చెప్పేసి మనకి సెబీ చెప్తోంది. ఆ రూల్స్ అనేవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది, అందుకే చెప్పాను. ఆర్బీఐ ఏషియాన్ టు క్రియేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్స్టెంట్ రిటైల్ పేమెంట్స్. క్రాస్ బోర్డర్ ఇన్స్టెంట్ రిటైల్ పేమెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి కదా సార్, మనం ఫోన్పే, గూగుల్ పేతో చేస్తే వెంటనే అయిపోతున్నాయి కదా అని మీరు అనొచ్చు. అది విత్ ఇన్ ది కంట్రీ. ఇక్కడేం మాట్లాడుతున్నామంటే ఆర్బీఐ మరియు ఏషియాలో ఉన్న కంట్రీస్ రెండింటి మధ్య ఇన్స్టెంట్ రిటైల్ పేమెంట్ జరిగేలాగా ఒక మెకానిజం అనేది తీసుకొస్తున్నారు. సో ఇది 2026 కల్లా గోల్ అయ్యే అవకాశం ఉంది. సో క్రాస్ బోర్డర్ రిటైల్ పేమెంట్, దట్టు ఇన్స్టెంట్ క్రాస్ బోర్డర్ రిటైల్ పేమెంట్స్ అనమాట. దీనికోసం అని చెప్పేసి ఏమైందంటే ఆర్బీఐ, చూడండి ఇన్ ఏ స్టేట్మెంట్ ఆర్బీఐ సెట్ ఇట్ హ్యాడ్ జాయిన్ ది ప్రాజెక్ట్ నెక్సస్ జాయిన్ అయింది. ఇది మల్టీలేటరల్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ టు ఎనేబుల్ ఇన్స్టెంట్ క్రాస్ బోర్డర్ రిటైల్ పేమెంట్స్ బై ఇంటర్లింకింగ్ డొమెస్టిక్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్. ఇక్కడ నెక్సస్ అనే ఈ ప్రాజెక్ట్లో ఇండియా జాయిన్ అయింది. ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉన్నారంటే ఇండియా ఉంది, మరియు 4 ఏషియాన్ కంట్రీస్ ఉన్నాయి. ఏషియాలో ఉన్న 4 కంట్రీస్ ఉన్నాయి. ఏంటవి? మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్. ఈ 4 ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ నెక్సస్ అనమాట. దీనివల్ల క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఇన్స్టెంట్గా జరిగే అవకాశం అనేది వస్తుంది. సో మన దేశం నుంచి థాయిలాండ్కి, సింగపూర్కి మనీ పంపించాలంటే ఇన్స్టెంట్గా పంపించే అవకాశం అనేది వస్తుంది. ఇది మనకి 2026 కల్లా గో లైవ్ అవుతుంది. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఇండియా ఫేసెస్ హై డెట్ బట్ సస్టైనబుల్ ఫర్ నౌ. ఎవరంటున్నారు? NCAER. NCAER అంటే అర్థం ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇది 1956లో ఫౌండ్ చేసిన అటానమస్ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అయితే ఇది ఎలా ఆపరేట్ అవుతుందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఆఫర్ అవుతుంది. సో ఇందులో ప్రైవేట్ సెక్టర్ కూడా ఇది రన్ చేయడానికి ఫండ్స్ ఇస్తుంది, గవర్నమెంట్ సెక్టర్ కూడా ఫండ్స్ ఇస్తుంది. అలా 1956 టైంలో నెహ్రూ గారి హయాంలో తీసుకొచ్చింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది ఒక ఎన్జిఓగా మనం తీసుకోవచ్చు, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మనం తీసుకోవచ్చు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే హై క్వాలిటీ పాలసీ ఓరియంటెడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేది చేసి డెసిషన్ మేకింగ్కి, డెవలప్మెంట్ ప్లానింగ్కి సపోర్ట్ చేస్తుంది, ఉపయోగపడుతుంది అని దీని అర్థం అన్నమాట. సో ఎకనామిక్ ప్లానింగ్
కి సలహాలు ఇస్తుంది, ఎకనామిక్ పాలసీ చెప్తుంది, ఫోర్కాస్టింగ్ చేస్తుంది, ఇంపాక్ట్ అసెస్మెంట్, డిఫరెంట్ పాలసీస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందని అసెస్ చేస్తుంది, డిఫరెంట్ సెక్టర్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ లాంటి సెక్టర్స్ని ఇన్డెప్త్ స్టడీ కూడా చేస్తుంది. అది ఎన్సీఏఈఆర్ యొక్క కథ. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియా యొక్క డెట్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. ఎంత ఉంది? ఆల్మోస్ట్ 82% ఆఫ్ జీడిపి. మన జీడిపిలో 82%, మన జీడిపిలో 82% డెట్ ఉంది ఇప్పుడు, పబ్లిక్ డెట్ అని అంటున్నారు. పబ్లిక్ డెట్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ యొక్క టోటల్ డెట్ని మనం పబ్లిక్ డెట్ అంటాం. సో పబ్లిక్ డెట్లో మనకి ఎక్స్టర్నల్ ఉంటుంది, ఇంటర్నల్ ఉంటుంది, డొమెస్టిక్ ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మనం పే చేయాల్సింది ఇంటర్నల్ డెట్, బయట విదేశీ ఇన్వెస్టర్స్ నుంచి మనం రైజ్ చేసింది ఎక్స్టర్నల్ డెట్. అయితే ఈ డెట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా డెట్ సస్టైనబిలిటీ ఇష్యూ మనకి లేదు అంటున్నారు. సస్టైనబిలిటీ ఇష్యూ అంటే అర్థం ఏంటి? ఎంతెంత డెట్ మనం మెయింటైన్ చేయగలమా అని భయపడక్కర్లేదు అంటున్నారు. ఎందుకని అంటే హై గ్రోత్ రేట్ ఉంది కాబట్టి, గ్రోత్ రేట్ బాగుంది కాబట్టి మనం టెన్షన్ పడక్కర్లేదు. అలాగే హయ్యర్ షేర్ ఆన్ లోకల్ కరెన్సీ డెట్, లోకల్ కరెన్సీ డెట్ ఎక్కువగా ఉండడం కూడా ఒక సేఫ్ ఇష్యూ అని చెప్తారు. ఇది మీకు జాగ్రత్తగా చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, వీడు 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, 100 రూపీస్ అప్పు తీసుకొని బిజినెస్ చేశాడు. ఈ బిజినెస్ చేసిన తర్వాత 1 ఇయర్లో దాన్ని 120 రూపీస్ చేశాడు. అయితే ఈ 100 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు 10% వడ్డీ కట్టాలి అన్నారు. సో ఇప్పుడు 10% అంటే ఎంత? 10 రూపాయలు వడ్డీ. 1 ఇయర్ తర్వాత ఎంత ఎక్స్ట్రా జనరేట్ చేశాడు? 20 రూపీస్. ఈ 20 రూపీస్లో ఈ 10 రూపాయలు కట్టేస్తాడు. హీ విల్ స్టిల్ బి లెఫ్ట్ విత్ 10 రూపీస్. ఇది మంచిదా కాదా? మంచిదే. దీన్నే మనం కాంటెక్స్లో ఇలా అంటాం, IRGD అంటాం, ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్. మనం అప్పు తీసుకునేటప్పుడు దానికి ఎంత వడ్డీ కడుతున్నాము, గ్రోత్ ఎలా ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. వెన్ గ్రోత్ ఈజ్ మోర్ దాన్ ఇంట్రెస్ట్ రేట్, నీ గ్రోత్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు నీ డెట్ సస్టైనబుల్, నీకు ఇష్యూ లేదు, డెట్ ఇష్యూ లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. హై గ్రోత్ రేట్ ఉంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఎక్కువ అప్పు ఉన్నప్పటికీ ఆ డబ్బులు మనం వేస్ట్ చేయట్లేదు, ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అనేది ఒకటి. రెండోది హయ్యర్ షేర్ ఆఫ్ లోకల్ కరెన్సీ డెట్. ఇప్పుడు మన కంట్రీ యొక్క డెట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. లోకల్ కరెన్సీ డెట్ ఎలా ఉంది, ఫారిన్ కరెన్సీ డెట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఫారిన్ కరెన్సీ డెట్, లోకల్ కరెన్సీ డెట్ అంటే మనం అప్పు రూపీలో తీసుకుంటున్నామా, డాలర్స్లో తీసుకుంటున్నామా? డాలర్స్లో తీసుకుంటే రిస్క్ ఎక్కువ, రూపీలో తీసుకుంటే రిస్క్ ఎక్కువ, డాలర్లో తీసుకుంటే రిస్క్ ఎక్కువ. ఎందుకు? డాలర్ వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు మనం $10,000 అప్పు తీసుకున్నాం అనుకోండి, $1 ఈక్వల్ టు ఈరోజు 80 రూపీస్ అనుకోండి. అంటే మనం ఎంత అప్పు తీసుకున్నట్టు? 80 × 10,000 అంటే 8 lakhs తీసుకున్నట్టు. 5 years తర్వాత మనం దీనికి లెట్సే ఇప్పుడు 1 year తర్వాత ఒక 5% వడ్డీ కలిపి ఇచ్చేయాలనుకోండి. 5% తక్కువ కదా అని మనం తీసుకున్నాం. 5% ఎంత అవుతుంది? 500 అవుతుంది. సో 1 year తర్వాత మనం ఎంత ఇవ్వాలి? $10,500 ఇవ్వాలి. సో 10,500 అంటే పెద్ద ఎక్కువేం కాదు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ లోపు డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత ఇవ్వాల్సి వస్తుంది? నువ్వు 10.5 lakhs ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీ పరంగా తీసుకుంటే నువ్వు 8 లక్షలు తీసుకొని ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు 10.5 lakhs ఇస్తున్నావు. అంటే సంవత్సరానికి 2.5 lakhs యాడ్ అయిపోయింది. మామూలుగా నువ్వు 10% వడ్డీ వేసినా 80,000, 8 lakhsకి 10% వడ్డీ వేస్తే ఎంతమ్మా? 80,000 కట్టాలి. కానీ ఇప్పుడు నువ్వు 2.5 lakhs కడుతున్నావు. అంటే ఆ 5%కి వచ్చింది కదా అని ఆనందపడిపోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు డాలర్లో తీసుకున్నావు కాబట్టి ఈ 1 yearలో డాలర్ వర్సెస్ రూపీ, డాలర్ బాగా ఎప్రిషియేట్ అయిపోయి రూపీ పడిపోయింది అనుకోండి, మనకి చాలా రిస్కీ అనమాట. అందుకు ఫారిన్ కరెన్సీలో తీసుకున్నది రిస్కీగా భావిస్తారు. ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది కదా, అది ఉంది. కానీ రివర్స్ అవ్వడానికంటే కూడా రూపీ డిప్రిషియేట్ అవడమే మనం ఎక్కువగా చూస్తున్నాం. లోకల్ కరెన్సీ డెట్ కొంచెం సేఫ్. అయితే లోకల్ కరెన్సీ డెట్ ఎక్కువ ఉందా ఇండియాకి, ఫారిన్ కరెన్సీ డెట్ ఎక్కువ ఉందంటే లోకల్ కరెన్సీ ఎక్కువ ఉంది. లోకల్ కరెన్సీలోనే ఎక్కువ ఉంది కాబట్టి ఇండియా అంత భయపడక్కర్లేదు అని ఎన్సీఏఈ వారు చెప్తున్నారు. సో నేను మీకు ఈ ఆర్టికల్ తీసుకోవడానికి కారణం దీని బ్యాక్గ్రౌండ్ లైట్గా టచ్ చేయడము, ఎడిషనల్గా మీకు ఈ డెట్ యొక్క కాన్సెప్ట్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్, రూపీ డెట్, అలాగే ఫారిన్ కరెన్సీ డెట్ ఎలా ఉంటే బాగున్నట్టు, ఎలా ఉంటే బాగాలేనట్టు అని చెప్పే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ కవర్ చేశాను. జిఎస్టీ సిస్టమ్ రిఫార్మ్స్ ప్యానల్, జిఎస్టీ సిస్టమ్ రిఫార్మ్స్ ప్యానల్ రీజిగ్డ్. సో జిఎస్టీ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావడం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆ ప్యానెల్ రీజిగ్ అంటే అందులో ఉన్న మనుషులు మారారు అని అర్థం. ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి,
మన జిఎస్టీ అనేది గుడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసిందంటే మినిస్టీరియల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటో టాస్క్? ఐడెంటిఫైయింగ్ పాసిబుల్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎవేజన్. ఏ రకంగా జిఎస్టీని ఎగ్గొడుతున్నారో దాన్ని ఐడెంటిఫై చేయడం, స్టేట్కి సెంటర్కి జిఎస్టీ అథారిటీస్ మధ్య కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడం, అలాగే డిఫరెంట్ ఐటీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేయడం. ఈ బాధ్యత ఒక మినిస్టీరియల్ గ్రూప్కి, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట, జీవోఎం వాళ్ళకి అప్పచెప్పారు. సో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని రీకాన్స్టిట్యూట్ చేశారు. ఎందుకు రీకాన్స్టిట్యూట్ చేశారంటే కొత్తగా ఎలక్షన్స్ అయ్యాయి కదా. మరి ఎలక్షన్స్లో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఆంధ్రాలో, ఒడిశాలో, బీహార్, ఇలాంటి కొన్ని ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో కొత్త గవర్నమెంట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి సో పాత మినిస్టర్స్ పోయి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చారు. అది ఇక్కడ మేజర్గా చెప్తున్న పాయింట్, అంతకు మించి ఏం లేదు. సో అలా ఒక జీవోఎం మినిస్టీరియల్ గ్రూప్స్ అంటాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ఇది ఒక గ్రూప్ ఏమో ఆల్రెడీ రేషనలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్. రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి జిఎస్టీ డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కదా, 5%, 12%, 18%, 28%, ఇలా టూ మెనీ స్లాబ్స్ ఉన్నాయి. వీటిని తగ్గించి ఒకటో లేదా 2 స్లాబ్స్లోకి మార్చాలి అనే ఒక అదే డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది. దాన్ని సజెస్ట్ చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు. ఇంకో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దేనికోసం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జిఎస్టీని ఎలా ఎగవేస్తున్నారు, కట్టకుండా ఎలా తప్పించుకుంటున్నారు, ఇట్లా ఐటీ సిస్టమ్ని రివ్యూ చేయడానికి, సెంటర్కి మరియు స్టేట్ జిఎస్టీ అథారిటీస్ మధ్య కోఆర్డినేషన్ కోసం, దానికోసం ఇంకొక జీవోఎం ఏర్పాటు చేశారు. సో ఈ జీవోఎంలో మార్పులు చేర్పులు అయ్యి దీంట్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్. అది ఇక్కడ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా సీస్ 75% సీక్వెన్షియల్ సర్జ్ అంటే పెరుగుదల ఇన్ పిఈ ఇన్వెస్ట్మెంట్స్. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి అని చెప్తున్నారు. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? సో ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీస్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ని మనం ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి అంటాం. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయరు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో అవుతున్న వాటిని ఇన్వెస్ట్ చేస్తే అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అంటాం. ప్రైవేట్లీ హెల్డ్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు అని. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే కంపెనీస్ని పిఈ కంపెనీస్ అని చెప్పి అంటాం. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీస్ దట్ ఆర్ స్ట్రగ్లింగ్, మంచి కంపెనీయే కానీ సరిగ్గా రన్ అవ్వట్లేదు, స్ట్రగుల్ అవుతుంది అనుకునేటప్పుడు అలాంటి వాటిలో ఈ పిఈ ఇన్వెస్టర్స్ ఫండ్స్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్లో అంటే మేనేజ్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని టర్న్ అరౌండ్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ని మనం పిఈ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఇవి కాకుండా మీరు వినుంటారు, యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఏంజల్ ఇన్వెస్టర్స్, ఇట్లాంటి పదాలు కూడా వస్తాయి. అలాగే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? హూ ఆర్ ఏంజల్ ఇన్వెస్టర్స్? ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే బాగా ఎర్లీ స్టేజ్, నువ్వు కొత్తగా కంపెనీ పెడుతున్నావు అనుకున్నప్పుడు, ఎవరైతే నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్. అంటే జనరల్గా వీళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు, నీ ఫ్రెండ్ సర్కిల్, క్లోజ్ సర్కిల్, బాగా తెలిసిన డబ్బున్న రిచ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. కంపెనీ ఒక సర్టెన్ లెవెల్కి కొంచెం గ్రో అయిన తర్వాత అప్పుడు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి మనం వెళ్తాం. అంటే వీళ్ళు కొంచెం గ్రో అయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రెజెంటేషన్స్ ఇచ్చి మా కంపెనీ ఇలా ఉంది, రేపు పొద్దున ఎంత గ్రో అవుతుంది అని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు స్టార్టప్స్లో. జనరల్గా ఈ రెండు కూడా స్టార్టప్స్కి సంబంధించినవి. స్టార్టప్ వెరీ ఎర్లీ స్టేజ్ ఉంటే ఏంజల్, ఒక లెవెల్కి వచ్చాక కొంచెం పెరిగిన తర్వాత వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్. ఈ పిఈ ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా ఏంటంటే స్టార్టప్స్ కాదు, ఒక మెచ్యూర్ కంపెనీలు, అంటే ఎప్పుడో కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన కంపెనీ కాదు, మెచ్యూర్ కంపెనీస్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ పిఈ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. ఇవి ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీస్. గవర్నమెంట్ మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోతే పనికిరాదు, అప్పుడు పిఈ అనం దాన్ని, ప్రైవేట్లీ హెల్డ్ అని చెప్పాను. ఇట్లాంటి వాటిలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ని మనం పిఈ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. ఆ పిఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలో బాగా పెరిగాయి. దట్స్ వాట్ ద ఆర్టికల్ సేస్. ఐఎంఎంటీ లెడ్ కన్సార్టియం ఇన్ఫ్రే అంటే పోటీలో ఉంది ఫర్ గ్రీన్ స్టీల్ మేకింగ్. గ్రీన్ స్టీల్ అంటే అర్థం ఏంటమ్మా? ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ విత్ లోవర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అంటే ఎక్కువ పొల్యూషన్ లేకుండా
తయారవుతున్న స్టీల్ని మనం గ్రీన్ స్టీల్ అని చెప్పి అంటాం. గ్రీన్ స్టీల్ కోసం ఇండియాలో నేషనల్ గ్రీన్ స్టీల్ పాలసీ అనే దానికోసం కూడా స్టీల్ మినిస్ట్రీ ఆలోచిస్తుంది. ఎందుకు గ్రీన్ స్టీల్ పాలసీని డెవలప్ చేస్తుందంటే ఇండియాలో స్టీల్ సెక్టర్, డొమెస్టిక్ స్టీల్ సెక్టర్ ఏదైతే ఉందో, ఇండియన్ డొమెస్టిక్ స్టీల్ సెక్టర్ ఏదైతే ఉందో, ఇట్ కాంట్రిబ్యూట్స్ 12% ఆఫ్ కంట్రీస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. దేశంలో రిలీజ్ అవుతున్న టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 12% ఇండియా యొక్క డొమెస్టిక్ స్టీల్ సెక్టర్ నుంచి వస్తుంది. మనం స్టీల్ అనేది ప్రధానంగా కోల్ బేస్డ్ స్టీల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఒక టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే 2.55 టన్స్ CO2 రిలీజ్ చేస్తున్నాం. ఒక టన్ను స్టీల్ కోసం 2.55 టన్స్ CO2 మనం రిలీజ్ చేస్తున్నాం. అదే గ్లోబల్ యావరేజ్ మీరు తీసుకుంటే 1.9 టన్స్ ఆఫ్ CO2 మాత్రమే వస్తుంది. అంటే ఇండియా గ్లోబల్ లెవెల్తో మనం కంపేర్ చేస్తే మన యొక్క మెథడ్స్ అనేవి కరెక్ట్గా లేవు. ఇది గ్లోబల్ యావరేజ్, బట్ ఇది డొమెస్టిక్ యావరేజ్. డొమెస్టిక్గా మనం ఇంకా ఎక్కువ అందుకనే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి, గ్రీన్ స్టీల్ మోడ్లోకి వెళ్ళాలి అనేది ఇండియా యొక్క ఆబ్జెక్టివ్. సో ఇది మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ గ్రీన్ స్టీల్ అండ్ వాట్ ఈస్ గ్రీన్ స్టీల్ పాలసీ. సో గవర్నమెంట్ కూడా ఈ గ్రీన్ స్టీల్ పాలసీ తీసుకొచ్చి ఏ రకంగా తగ్గించాలి ఏంటి అనే ఆలోచన విధానం అనేది చేస్తుంది. ADB retains India's FY25 GDP growth outlook at 7%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ఇండియా GDP గ్రోత్ 7% ఉండబోతోంది అని చెప్తుంది. ఇన్ఫ్లేషన్ 4.6% ఉండబోతోంది అని చెప్తుంది. అలాగే FY26 ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి FY26కి GDP 7.2% గ్రో అవుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్తుంది. సో చైనాకి వచ్చేసరికి గ్రోత్ 4.5% ఉంటుందని, ఇన్ఫ్లేషన్ ఏమో 0.5% ఉండబోతుందని చెప్పి చైనా పరంగా తన ఎస్టిమేషన్స్ ఇచ్చింది. సో సమ్ బ్యాక్గ్రౌండ్, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్ మనీలాలో ఇది హెడ్ క్వార్టర్డ్. సో దీని యొక్క ప్రధానమైన గోల్ ఏంటంటే పవర్టీ రిడక్షన్ అనేది మేజర్ గోల్గా తీసుకుంది. అలాంగ్ విత్ దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. అంటే భవిష్యత్తు తరాలకి నష్టం కలగకుండా ప్రస్తుతం డెవలప్ అవ్వడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అన్ని వర్గాల్ని కలుపుకొని పోవడం, వల్నరబుల్ గ్రూప్స్తో పాటు అందరినీ కలుపుకొని పోవడం, ఎకనామిక్ గ్రోత్ యొక్క బెనిఫిట్స్ అనేవి అన్ని వర్గాలకి అందేలా చూడడం అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇవన్నీ దీని గోల్స్. దీనికోసం దీని ఏం చేస్తుందంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో లోన్స్ అనేవి అంటే తక్కువ వడ్డీకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్స్తో డిస్కషన్స్లోకి వెళ్తుంది. పాలసీ డైలాగ్ అంటాం. గవర్నమెంట్స్తో డిస్కషన్స్ చేసి చర్చలు చేసి పాలసీ పరంగా సలహాలు సూచనలు కూడా ఇస్తుంది. అలాగే నాలెడ్జ్ షేరింగ్, సో తను రీసెర్చ్ చేసి నాలెడ్జ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కథ. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, IPEF ఇండియా లైక్లీ టు సైన్ క్లీన్ అండ్ ఫెయిర్ ఎకానమీ ప్యాక్ట్స్. సో వాట్ ఈజ్ IPEF? IPEF అంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఆన్ ప్రాస్పెరిటీ. ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ లెడ్ ఇనిషియేటివ్. ఇది 2022లో అనౌన్స్ చేశారు. సో ఈ ఇనిషియేటివ్లో USAతో పాటు 14 పార్ట్నర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. USAతో పాటు మొత్తం 14 కంట్రీస్ ఇందులో భాగం. IPEFలో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అనేది దీని గోల్. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి IPEF అంటే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడం, గ్రోత్ని అడ్వాన్స్ చేయడం, పీస్ అండ్ ప్రాస్పెరిటీని ఎన్హాన్స్ చేయడం అనేది మేజర్ గోల్గా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అయితే దీంట్లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఇది మనకి మోర్ ఇంపార్టెంట్ పాయింట్. 4 పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ట్రేడ్.
సెకండ్ పిల్లర్ వచ్చేసి సప్లై చైన్స్. సెకండ్ పిల్లర్ సప్లై చైన్స్. థర్డ్ పిల్లర్ క్లీన్ ఎకానమీ. ఫోర్త్ పిల్లర్ ఫెయిర్ ఎకానమీ. అయితే ఇండియా వీటిల్లో సప్లై చైన్ పార్ట్ ఆల్రెడీ సైన్ చేసేసింది. ట్రేడ్ వీ హ్యావ్ నాట్ సైన్డ్. మనకి కొన్ని డిస్కంఫర్ట్ ఏరియాస్ ఉన్నాయి, మేము దానికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో మనం సైన్ చేయలేదు. క్లీన్ ఎకానమీ, ఫెయిర్ ఎకానమీకి సంబంధించింది జూన్లో మిగిలిన కంట్రీస్ సైన్ చేశాయి, ఇండియా ఇంకా చేయలేదు. సో దానికి సంబంధించిన ఒప్పందాలే ఇండియా లైక్లీ టు సైన్ క్లీన్ అండ్ ఫెయిర్ ఎకానమీ ప్యాక్ట్స్. ఆ ప్యాక్ట్సే మన దగ్గర పెండింగ్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా లైక్లీ త్వరలో సైన్ చేయబోతున్నారని. క్లీన్ ఎకానమీ అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వాటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ వస్తాయి. ఫెయిర్ ఎకానమీ వచ్చేసరికి ట్యాక్స్, అలాగే యాంటీ కరప్షన్, ఇలాంటివన్నీ కూడా. మనకి ఎకానమీలో ఈ ఇష్యూస్ ట్యాక్స్ ఎవేజన్ లాంటివి లేకుండా చేయడము, ఓకే, కరప్షన్ లాంటివి జరగకుండా చూడడం, ఇదంతా కూడా మనకి ఫెయిర్ ఎకానమీ కిందకి వస్తుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేయడానికి ఈ పర్టికులర్ ఒప్పందాలు, వీళ్ళు చెప్పినట్టుగా ఫ్రేమ్ వర్క్స్ బిల్డ్ చేయాలి, వీళ్ళు చెప్పిన పాలసీలు తీసుకురావడాలు, అలాంటివి మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం గట్రా చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రేడ్ మనం సైన్ చేయలేదు, సప్లై చైన్ చేసాము, క్లీన్ అండ్ ఫెయిర్ చేయబోతున్నాము. అండ్ ఐపీఎఫ్లో 14 కంట్రీస్ ఉన్నాయి, లెడ్ బై యునైటెడ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఆల్సో ఎ మెంబర్ ఇన్ దిస్. సో ఈ ఆర్టికల్ చూడండి, టీ ఇండస్ట్రీ సీక్స్ హయ్యర్ RODTEP రేట్స్ అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ RODTEP? RO అంటే, ఆర్ అంటే రెమిషన్, ఓ అంటే ఆఫ్, డి అంటే డ్యూటీస్, అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఐడియా ఏంటంటే, మన ఇండియా నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఎక్స్పోర్టర్స్ ట్యాక్స్ల రూపేణా పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఖర్చు అయింది, పెట్రోల్ మీద కొంత ట్యాక్స్ కట్టారు, అలాగే డిఫరెంట్ రా మెటీరియల్ కోసం కొంత ట్యాక్స్ కట్టారు, జిఎస్టీలు కట్టారు, ఇలా రకరకాలు కడతారు కదా. వీటన్నిటినీ కూడా వీళ్ళకి రిఫండ్ చేసేలా చేద్దామని గవర్నమెంట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేద్దామని అనుకుంటుంది. ఎక్స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయడం ద్వారా ఫారిన్ కరెన్సీ బాగా వస్తుంది, ఎకానమీ బాగా గ్రో అవుతుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అందుకోసమని ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ పడదు, ఎందుకంటే జిఎస్టీ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అల్టిమేట్గా ఈ ప్రొడక్ట్ అనేది వేరే కంట్రీలో సేల్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ట్యాక్స్ వేసే జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి జిఎస్టీ అనేది వేయరు. ఇది జిఎస్టీ వేయకపోయినప్పటికీ వేరే ట్యాక్స్లు కొన్ని పడుతూ ఉంటాయి, లైక్ పెట్రోలు, డీజిల్, ట్రాన్స్పోర్టేషన్కి. మరి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా జిఎస్టీ కింద లేవు, దాని మీద వ్యాట్లు, సర్చార్జీలు అలాంటివన్నీ కడతారు. ఇంకా ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు అని చిన్న చితకా డ్యూటీస్ అన్నీ ఉంటాయి. సో అట్లాంటి డ్యూటీస్, ట్యాక్సెస్ని రిఫండ్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ RODTEP. ఇంతకుముందు MEIS అని ఉండేది, దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఇది తీసుకొచ్చారు. దీని మీద సెపరేట్ వీడియో మీకు ఒకసారి చేస్తాను, అది ఎందుకు తీశారు, దాని ప్లేస్లో ఇది ఎందుకు పెట్టారు, నేను సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ టీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ RODTEP రేట్స్ని పెంచమంటున్నారు. అంటే వీళ్ళకి ఎంతైతే ఇస్తున్నారో అది మాకు సరిపోదు. ప్రజెంట్ ఏంటంటే కేజీకి ₹6.70 వరకు అప్పర్ లిమిట్ అనమాట. కేజీకి ₹6.70 వరకు మీకు ఎక్స్ట్రా ట్యాక్స్లు ఇవేమైనా ఉంటే నేను ఇస్తాను అని రిఫండ్ చేస్తానని గవర్నమెంట్ అంటుంది. అది మాకు సరిపోదు, పెంచండి అని టీ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు. సో NCAER పెగ్స్ FY25 GDP growth at 7 to 7.5%. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు ఈ FY25లో మన జీడిపి గ్రోత్ 7 to 7.5% మధ్య ఉండబోతుందని చెప్తున్నారు. సో NCAER ఏంటి అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఆర్టికల్లో మనం చూసాం, మరొక్కసారి మీకోసం కవర్ చేస్తున్నాను. ఇది 1956లో ఏర్పాటు చేయబడ్డ, అంటే న్యూలీ ఇండిపెండెంట్ ఇండియాకి అవసరమైన పాలసీ ఫ్రేమ్వర్క్, రీసెర్చ్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక ఆర్గనైజేషన్. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఏర్పాటు చేశారు. సో దీనికి ఫినాన్స్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది, అలాగే ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా ఫైనాన్స్ వస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ అనేది రీసెర్చ్ చేస్తుంది, ఫోర్కాస్ట్ చేస్తుంది, సలహాలు సూచనలు ఇస్తుంది. ఇది ఒక అటానమస్ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన జీడిపి గ్రోత్ 7 to 7.5% మధ్య ఉండబోతుందని చెప్పడం జరిగింది.
ఇండియా స్టాండ్స్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్, ఆర్బీఐ రిపోర్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏం చెప్తుంది? డిజిటల్ రెవల్యూషన్లో మనం ముందున్నాము అని చెప్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం తీసుకుంటే మన భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ, సో మన ఈ ఆధార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా అంటే తెలుసు కదా, మొత్తం ప్రజలందరికీ ఉపయోగపడే ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రా, అంటే పబ్లిక్ వైఫై కావచ్చు, ఈ ఆధార్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా కిందకు వస్తాయి. అలాగే మన యూపీఐ నెట్వర్క్ అనేది కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా కిందకు వస్తుంది. ఏ వైబ్రెంట్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్, ఫిన్టెక్స్ బాగా పెరిగాయి, ఫోన్పేలు, గూగుల్ పేలు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, స్మాల్ సేవింగ్, ఇవన్నీ కూడా మనకి ఫిన్టెక్ టెక్నాలజీని ఉపయోగించి ఫినాన్షియల్ సర్వీసెస్ అందించే కంపెనీస్ అని కూడా ఫిన్టెక్ కంపెనీస్ అంటాం. సో కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ పాలసీ ఎన్వైరన్మెంట్ ఉంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే భారతదేశం అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎకానమీగా ఉంది. ఇది ఆర్బీఐ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్, రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్లో చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ టెక్నాలజీస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్లో ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే ప్రయత్నమే మనకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. అది ఇప్పుడు ఈ ఆన్లైన్ వల్ల, ఆన్లైన్లోనే మీరు అంటే మీకు అక్కడ బ్రాంచ్ లేకపోయినా ఆన్లైన్లోనే మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, డిపాజిట్స్ చేసుకోవచ్చు, ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, లోన్స్ ఫెసిలిటీస్ అందిస్తున్నారు. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫిజికల్ ట్రాన్స్ఫర్స్, గవర్నమెంట్ తన ట్రాన్స్ఫర్స్ కూడా ప్రజలకి డైరెక్ట్గా డీబీటీ అంటాం కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయడం చూస్తున్నాం. క్రాస్ బోర్డర్ ట్రేడ్ రెమిటెన్సెస్ కూడా మనకి ఫాస్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ టెక్నాలజీలో జరుగుతున్న ఇన్నోవేషన్ వల్ల. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అయితే ఈ డిజిటల్ టెక్నాలజీస్ కొన్ని ఛాలెంజెస్ని కూడా తీసుకొస్తున్నాయి, లైక్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా ప్రైవసీ, థర్డ్ పార్టీ రిస్క్స్, కస్టమర్ ప్రొటెక్షన్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా. మనకి ఎప్పుడైనా ఆన్లైన్లో జరుగుతుందంటే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే మన డేటా అనేది ఎవరైనా దొంగిలిస్తున్నారన్న భయం ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కస్టమర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, అలాగే ఇప్పటికున్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ స్కిల్ చేయడం, అంటే వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం, ఇదంతా కూడా మనకి ఛాలెంజెస్ కింద మనకి కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ వీఆర్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అని ఆర్బీఐ రిపోర్ట్ చెప్తుంది. వీఆర్ మచ్ అహెడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్ as far as this is concerned.